బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. సాలిగ్రామలో ప్రియురాలిని హతమార్చాడు ప్రియుడు. వివాహిత మహిళతో గత 7 ఏళ్లుగా సంబంధంలో ఉన్న ప్రియుడు ఆగస్టు 23న లాడ్జిలో హతమార్చాడు. ముందుగా చేతులు కట్టేసి నోట్లో పేలుడు పొడితో నింపి ఎలక్ట్రానిక్ డిటోనేటర్ ఫోన్ ఛార్జర్తో పేల్చేశాడు. దర్శితకు కేరళకు చెందిన బస్ డ్రైవర్ సుభాష్తో వివాహం జరిగింది. భర్త దుబాయ్లో పనిచేస్తుండగా పెరియపట్నాకు చెందిన సిమెంట్ డీలర్ సిద్ధరాజుతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దాదాపు 7 ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తోంది. ఇక కొద్ది రోజులుగా గొడవలు జరుగుతుండటంతో హత్యకు ప్లాన్ చేశాడు. దాదాపు నెల రోజుల ముందు నుంచే మర్డర్ ప్లాన్ వేస్తున్న సిద్ధరాజు ఆగస్టు 23న దర్శితను లాడ్జ్కు తీసుకెళ్లి హతమార్చాడు. గ్రానైట్ క్వారీలో పనిలో అనుభవం ఉన్న నిందితుడు డిటోనేటర్ల సహాయంతో చంపేశాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ పేలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. తప్పించుకునేందుకు పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రైట్, కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. సాలిగ్రామలో ప్రియురాల్ని హతమార్చాడు ప్రియుడు. వివాహిత మహిళతో గత 7 ఏళ్లుగా సంబంధంలో ఉన్నాడు ప్రియుడు. ఆగస్టు 23న లాడ్జిలో హతమార్చాడు. ముందుగా చేతులు కట్టేసి నోట్లో పేలుడు పొడితో నింపి ఎలక్ట్రిక్ డిటోనేటర్ ఫోన్ ఛార్జర్తో పేల్చేశాడు. దర్శితకు కేరళకు చెందిన బస్ డ్రైవర్ సుభాష్తో వివాహం జరిగింది. భర్త దుబాయ్లో పనిచేస్తుండగా పెరియపట్నానికి చెందిన సిమెంట్ డీలర్ సిద్ధరాజుతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దాదాపు 7 ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తోంది. కొద్ది రోజులుగా గొడవలు జరుగుతుండటంతో హత్యకు ప్లాన్ చేశాడు. దాదాపు నెల రోజుల ముందు నుంచే మర్డర్ ప్లాన్ వేస్తున్న సిద్ధరాజు ఆగస్టు 23న దర్శితను లాడ్జ్కు తీసుకెళ్లి హతమార్చాడు. గ్రానైట్ క్వారీ పనిలో అనుభవం ఉన్న నిందితుడు డిటోనేటర్ల సహాయంతో చంపేశాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ పేలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. తప్పించుకునేందుకు పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం కేసు నమోదు